విశాఖపట్నం కేంద్రంగా నడిచే రైళ్లపై ఒడిశా కన్నుపడిందా? విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే కీలక రైళ్లను నెమ్మదిగా ఒడిశా వైపు మళ్లిస్తున్నారా? ఏపీ ప్రజల కోసం రైలు ప్రారంభించాలంటే కష్టం, కానీ అదే రైలు భువనేశ్వర్ నుంచి అయితే ఓకేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజలను కలవరపెడుతున్నాయి. ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్లను ఒడిశా వైపు పొడిగింపునకు కారణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న పలు కీలక రైళ్లను ఒడిశా రాష్ట్రం తన వైపు మళ్లించుకుంటుందన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు లైఫ్ లైన్ లా మారిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నెమ్మదిగా భువనేశ్వర్ వరకు పొడిగిస్తూ విశాఖ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనే కొనసాగుతుంది. విశాఖ తర్వాత వచ్చే దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి ప్రారంభమవుతుంది. ఈ భౌగోళిక పరిధినే ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజల కోసం విశాఖ కేంద్రంగా కొత్త రైలు ప్రారంభించాలని ప్రతిపాదన వస్తే వెంటనే రంగంలోకి దిగే ఈస్ట్ కోస్ట్ అధికారులు విశాఖ నుంచి సాధ్యం కాదంటూ అడ్డంకులు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అదే రైలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రారంభిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వైఖరి ఇప్పుడే మొదలైనది కాదు, చాలా కాలంగా కొనసాగుతుంది అన్న అభిప్రాయం ఉంది. దానికి ఉదాహరణలు లేకపోలేదు. విశాఖ నుంచి పుట్టపర్తి మీదుగా బెంగళూరు వరకు నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ను సైలెంట్ గా భువనేశ్వర్ వరకు పొడిగించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి గుంటూరు భీమవరం మీదుగా విశాఖకు వచ్చే విశాఖ ఎక్స్ప్రెస్ ను కూడా భువనేశ్వర్ వరకు పొడిగించారు. ఇంకా విశాఖ తిరుమల మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ ను కూడా పొడిగించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. మొదట శ్రీకాకుళం పలాస వరకు పొడిగించాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై విశాఖ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. త్వరలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిణామంతో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించి తమ నియంత్రణలోనే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు రైల్వే శాఖకు లేఖలు రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్ వైపు గోదావరి ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి. ప్రత్యేకంగా గోదావరి ఎక్స్ప్రెస్ 1974 ఫిబ్రవరి 1 నుంచి గత 51 ఏళ్లుగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజలకు అవిశ్రాంతంగా సేవలందిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రైలు 150% కంటే ఎక్కువ ఓవర్లోడ్తో కూడా నడుస్తోంది. ఎన్ని కొత్త రైళ్లు ఈ రూట్లో ప్రవేశపెట్టినా గోదావరి ఎక్స్ప్రెస్ కు మాత్రం నిత్యం భారీ రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ గోదావరి ఎక్స్ప్రెస్ ను కూడా భువనేశ్వర్ వరకు పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో విశాఖ ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. కానీ ఆ తర్వాత విశాఖ నుంచి ప్రారంభమయ్యే ప్రతి కొత్త రైలును నెమ్మదిగా భువనేశ్వర్ వైపు మళ్లిస్తూ ఈస్ట్ కోస్ట్ అధికారులు అడుగులు వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా గోదావరి, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లపైన ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల దృష్టి పడిందని సమాచారం. విశాఖలో సౌత్ కోస్టల్ రైల్వే ఏర్పాటు తుది దశకు చేరుకున్న సమయంలో ఈ ప్రయత్నాలు జరగడం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. వాస్తవానికి విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లు సీజన్తో సంబంధం లేకుండా ఫుల్ ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. గోదావరి, గరీబ్ రథ్, జన్మభూమి ఎక్స్ప్రెస్లు నిత్యం రద్దీగా కనిపిస్తాయి.
అయినా కూడా రద్దీ లేదంటూ తప్పుడు నివేదికలు తయారు చేసి ఒక్కో రైలును భువనేశ్వర్ వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంతి విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించగా ఇప్పుడు అదే తరహాలో గోదావరి గరీబ్ రథ్ రైళ్లను కూడా మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోతే విశాఖ నుంచి మరో కీలక రైళ్లు చేజారిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.